బ్రాండ్స్ ఎందుకన్నారంటే నేను మీలాంటి ఏజెంట్, నేను దిగొచ్చిన ఏజెంట్ కాదు, నేను కూడా మీకు అక్కడ చాలా సేవ అయ్యింది. కాకపోతే అంటే కాస్త మీకంటే ఎక్కువ బిజినెస్ చేశాను కాబట్టి సార్ పక్కన కూర్చునే అదృష్టం అవకాశం కలిగింది. మీ అందరికీ మా మా మేనకోడ వెంకటరమణ, నేను చిన్ని అంటాము, అసలు వెంకటరమణ మా మేనకోడే. ఆవిడ యూనిట్ మీటింగ్కి రావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. మొత్తం మీద నాకు ఈరోజు అవకాశం చిన్ని ద్వారా నాకు లభించిన నాకు చాలా అదీగా భావిస్తున్నాను. మీరందరూ కొత్తగా వచ్చారు, నాకు తెలిసి ఒక 6-7 నెలల లోపల మొత్తం మీద అంతే కదండి. తర్వాత మన బ్రాంచ్ రథసారథి బిఎం గారు, వారికి డెవలప్మెంట్ ఆఫీసర్ వెంకటరామ గారి ఇద్దరికి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఫస్ట్ ఈ మాటలు కొద్దిగా జస్ట్ ముందుకెళ్ళి ఈరోజు మీకు ఇది సెకండ్ మీటింగ్ కదా, అంటే ఫస్ట్ మీటింగ్ కూర్చుంటారు, సెకండ్ మీటింగ్. మీరు ఏ మీటింగ్కి వచ్చినా కానీ మా సార్ చెప్పినా, లేకపోతే మీ డెవలప్మెంట్ ఆఫీసర్ గారు చెప్పినా, నాలాంటి వాళ్ళు చెప్పినా, ఎవరు చెప్పినా ముందు మీరు నోట్ చేసుకోకుండా అలవాటు చేసుకోండి. అంటే ఏదైనా ఒక పాయింట్ మీకు ఉపయోగపడింది అనుకో, అది మీ సక్సెస్కి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి ఒక పెన్ను కాగితం ఇక మీద మీ దగ్గర ఉంటే రాసుకోండి. లేదనుకుంటే కనుక నెక్స్ట్ టైం మీటింగ్ నుంచి మీ డెవలప్మెంట్ ఆఫీసర్ గారు ఎప్పుడున్న మీటింగ్ పెడితే కంపల్సరీగా ఒక పెన్ను కాగితం తీసుకుని మీరు రాసుకోండి. లేదనుకుంటే మీరన్నా ఇవ్వండి. ఇస్తే ఏంటంటే అది ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు మనం చెప్పే మాటలు వాళ్ళు నోట్ చేసుకుని దాన్ని ఫాలో అవ్వాలి కదా, నుంచి దాటిగా మర్చిపోతారు. ఈ పుస్తకం అనేది నోట్ చేసుకుంటే ఇంటికి వెళ్ళిన ఒక్కసారి రివీల్ చేసుకుంటే, మరి మూలపడకుండా రివీల్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి కొంత ప్రోడక్ట్ మీద నాలెడ్జ్, అలాగే ఫీల్డ్లో మనం ఎలా వెళ్ళాలి, ఎలాగా కస్టమర్తో ఎలా మాట్లాడాలి, బిజినెస్ని ఎలా తీసుకోవాలి, ఒక సక్సెస్ఫుల్ ఏజెంట్గా ఉండాలంటే మనం ఏం చేయాలనేది మీరు చెప్పే మాట ద్వారా మీకు తెలుస్తుంది. కాబట్టి ఏంటంటే మీరు నోట్ చేసుకోవడం అనేది నేర్చుకోండి. అది అది తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మొత్తం లేడీస్ ఉన్నారు, అప్పుడు మాత్రం మగవాళ్ళు ఉన్నారు. మీ అందరూ కూడా ఎందుకు వచ్చారు ఎల్ఐసీకి? ఫస్ట్ సంపాదన, ఏదో మనం 4 రూపాయలు సంపాదించాలి. సంపాదన ఎవరి కోసం? మన ఫ్యామిలీ కోసం, మన పిల్లల కోసం. అంటే పెళ్ళైన వాళ్ళకైతే పిల్లలైతే వాళ్ళ కోసం. పెళ్లి కానీ ఇప్పుడు ఆ పాప ఉండాలి. ఆ పాప ఏంటంటే లైఫ్లో ఏదో మనం ఒక కెరీర్ సాధించాలని ఆ పాప. అంటే ఎవరైతే దీని ఏజెన్సీ తీసుకున్నామో వాళ్ళందరూ కూడా నాతో సహా ఎవరైనా సరే మన ఆలోచన ఇది కంపల్సరీగా మనం 4 రూపాయలు సంపాదించుకుని మన కుటుంబానికి ఒక చక్కటి దీన్ని మనం తీసుకెళ్ళాలి కదా మనం చూసుకునేది. కాబట్టి అంటే ఆ దాన్ని మన మైండ్లో పెట్టుకోవాలి. అంటే సంపాదించాలి, ఏం సంపాదించాలి, ఎంత సంపాదించాలి. మనకి జనరల్గా మీరందరూ ఎగ్జిస్టింగ్ మీ హస్బెండ్స్ ఎవరన్నా జాబ్ చేస్తుంటారు, వ్యాపారం చేస్తుంటారు, లేకపోతే ఏదైనా గవర్నమెంట్ జాబ్ చేస్తుంటారు. వాళ్ళతో పాటు మీరు కూడా వేడి చదివి తోడన్నట్టుగా మీరు కూడా ఏదైనా చేసి ఎల్ఐసి అనేది చేసి 4 రూపాయలు సంపాదించి ఫ్యామిలీని కొద్దిగా బలంగా పెట్టుకుందామని ఉద్దేశంగా మీకు దీంట్లోకి వచ్చారు, అంతే కదా. దీంట్లో ఎవరైనా బీమా సైకిల్ వచ్చిన వాళ్ళు ఉన్నారమ్మా? మీరు లెక్కలు ఉన్నారా? బీమా సైకిల్ అందరూ బీమా సైకిల్ ఓకే, అందరూ బీమా సైకిల్ అండి. ఓకే ఓకే. బీమా సైకిల్ అంటే తెలుసు కదా, మనం ఇన్ని పాలసీ చేయాలి, మనకి మనకి 7,000 చొప్పున వస్తుంది కదా. ఓకే, యాక్చువల్గా 7,000 మనకు సరిపోతుందా? ఒక నెలకి ఒక 7,000 రూపాయలు మనకు సరిపోతుందా? చాలా. అంటే మనం ఏం చేయాలి? మన కమిషన్ కలగాలి. ఒక్కటే మనకి ఏంటంటే మనం ఎలాగో ఈ రంగంలోకి వచ్చాం కాబట్టి మనం ఒక సక్సెస్ఫుల్ ఏజెంట్గా కనుక మనం మారేమనంటే చాలా అద్భుతాలు మీరు క్రియేట్ చేయొచ్చు. దానికోసం మనకి ఏముండాలి? కసి ఉండాలి. ఏం కసి ఉండాలి? పాలసీలు మనం సేకరించాలి. అలాగే పాలసీలు సేకరించడం వల్ల మనకు వచ్చే కమిషన్తో మన ఫ్యామిలీని ఒక మంచి ఉన్నత స్థానానికి తీసుకెళ్ళాలనేది మనందరికీ ఉండాలి. ఓకే, తర్వాత ఫస్ట్ అసలు ఎల్ఐసి అనేది చాలామంది ఏం చెప్తుంటారంటే సిగ్గుపడతారు. నేను ఎల్ఐసి ఏమి అని చెప్పుకోవడానికి. నాతో సార్ ఈ మధ్య నాకు కూడా సిగ్గుండేది. నేను ఎల్ఐసి ఏమి చెప్పుకోవాలంటే సిగ్గుపడేది. ఫస్ట్ మనం ఆ సిగ్గుని, బిడియాన్ని, మొహాటాన్ని పక్కన పెట్టాలి. ప్రతి ఒక్కరిని మనం ఎల్ఐసి పాలసీ అడగడం తప్పులేదు. ఎల్ఐసి అంటే ఏంటి? ఎవరి కోసం? మనం చేసేది కొద్దిగానే. మన దాన్ని కమిషన్ మనకి ఏమన్నా మొత్తం ఇచ్చే పాలసీ కట్టి డబ్బంతా మన జేబులోకి వచ్చేస్తుందా? రావట్లేదు కదా. మనకేమవుతుంది? దానికి కొద్దిగా మనకు కమిషన్ వస్తుంది. కానీ మేజర్ పార్ట్ ఎవరికి లాభం? అది కస్టమర్కి. మన కస్టమర్కి ఒక 5 లక్షల పాలసీ చేసామనుకున్న ఎగ్జాంపుల్,
5 లక్షలు పాలసీ చేసిన తర్వాత అనుకోని విధంగా ఏదైనా ఉపద్రవం జరిగి ఆ కస్టమర్ లేకపోతే మనం డబ్బులు ఇస్తున్నాం. అది కట్టింది 1 లక్ష 1.5 లక్షలు అయితే మనం 5 లక్షల సబ్సిడీ ఇస్తున్నాం. మీ అందరూ తెలుసా ఇదంతా? డెత్ క్లైమ్ అంటే తెలుసు కదా. అంటే మనం ఆ ఫ్యామిలీకి ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఇస్తున్నాం. అంటే 5 లక్షలు చేసిన వాళ్ళకి 5 లక్షలు ప్లస్ బోనస్ ఇస్తున్నాం. లేదు 10 లక్షలు చేసిన వాళ్ళకి 10 లక్షలు ప్లస్ బోనస్ ఇస్తున్నాం. 1 లక్ష సబ్మిషన్ చేసిన వాళ్ళకి 1 లక్ష ప్లస్ బోనస్ ఇస్తున్నాం. అంతే కదా స్వామి. కాబట్టి ఏంటంటే మనం చేసేది మన కోసం కాదు. యాక్చువల్గా చెప్పాలంటే మనం చేసేది సమాజ సేవ చేస్తుంది. సార్ చెప్పినట్టుగా మనం చేసేది మన కోసంతో పాటుగా కస్టమర్ కోసం చేస్తాం. మన బియ్యంతో చక్కగా పాయింట్ చెప్పారు. కస్టమర్కి అంటే మనం చేసేది రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం మేము ప్రజాసేవ చేస్తాం అన్నారు. బట్ మనం అది కాదు. మనం చేసేది నిజమైన ప్రజాసేవ ఎవరు చేసేది? ఎల్ఐసి ఏజెంట్ మనం చేస్తున్నాం. మీరందరూ నాతో సహా మనందరూ చేస్తాం. ఓకేనా? కాబట్టి అంటే మీరు ఈ ఎల్ఐసి అనేది ఒక పవిత్రమైన వృత్తి అనుకోండి మీరు. ఓకేనా? ఇప్పుడు సపోజ్ మీరు నువ్వు 10 పాలసీ చేసావమ్మా. ఓకే, ఎన్ని చేసావమ్మా? 8 పాలసీస్ చేసావు. ఎన్ని నెలల్లో? 6 మంత్స్లో 8 పాలసీలు. బాగుంది. మీరు ఈ 8 పాలసీలు 10 పాలసీలుగా చేశారు. మీరు ఇంకా పెంచండి. అంటే జనరల్గా 12 పాలసీలు మీకు అడిగినట్టున్నారు. 24 పాలసీ పర్ యానం. ఒక సంవత్సరంలో 24 పాలసీలు చేయాలి. ఇది బీమా సెక్యూర్. ఓకే. మీరు 24 పాలసీలతో ఆగరు. 34 పాలసీలు, 44 పాలసీలు అలాగా చేయడం కోసం మీరు ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. ఎప్పుడైతే మన పాలసీని ఎక్కువ చేసి ఎక్కువ ప్రీమియం మనం తీసుకొస్తున్నామో మనకి కమిషన్ వస్తుంది. అలాగే అంతమంది కస్టమర్లకి, అంతమంది ప్రజలకి మనం ఏం చేస్తున్నాము? ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఇస్తున్నాం. అవునా కదా? ఇప్పుడు ఒక పాలసీ వాళ్ళ దగ్గర మనం పాలసీ తీసుకున్నాం. మనం వాళ్ళకి ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు టర్మ్ పెట్టాం. టర్మ్ అయిపోయిన తర్వాత మనం ఒక 5 లక్షలు పాలసీ చేస్తే వాళ్ళకి 10 లక్షలు ఎంతో ఇస్తున్నాం. ఆ రోజున వాళ్ళకి ఆ 15 సంవత్సరాల తర్వాత వచ్చే ఆ అమౌంట్ ఆ కుటుంబానికి హ్యాపీగా ఉంటుందా ఉండదా? ఉండదా? కాబట్టి ఏంటంటే మనం చేసేది నిజమైనటువంటి పవిత్రమైనటువంటి వృత్తిలో ఉన్నటువంటి ఒక ప్రజాసేవ మనం చేసేది. మనకు వస్తుంది. మనం చేసినందుకు కానీ మనకి కమిషన్, రెవెన్యూ కమిషన్ 5% 7%గా ఉంది, మనకు వస్తుంది. కానీ మనం 2 రకాలు మనం ఆలోచించాలి. మన కోసం మనం చేస్తున్నాం, మన ప్రజల కోసం మనం చేస్తాం. ఒకటి. రెండోది ఏంటంటే మెయిన్ ఎల్ఐసిలో సక్సెస్ అవ్వాలంటే మెయిన్ మనకి ఒక కసి అనేది ఉండాలి. ఇందాక చెప్పాను, ఒక డిజైర్, బర్నింగ్ డిజైర్ ఉండాలి. బర్నింగ్ డిజైర్ అంటే ఏంటి? లోపల రగులుతూ ఉండాలి. బర్నింగ్ డిజైర్ అంటే నేను ఏదైనా సాధించాలి. ఎల్ఐసిలోకి వచ్చాను, వెంకటరమణ గారు మనకి ఏజెన్సీ ఇచ్చారు, మనం ఏదైనా సాధించి చూపించాలి, మన చుట్టుపక్కల వాళ్ళకి మనం ఏదైనా చూపించాలి అని ఒక కసి, ఒక బర్నింగ్ డిజైర్ ఉంటేనే మనం ఏదో సక్సెస్ అవుతాం. మనం బాగా సక్సెస్ అయ్యాం సపోజ్ అనుకున్నాం. ఇప్పుడు మీరందరూ ప్రజెంట్ ఇంకా ఇనిషియల్గా ఉన్నారు. మీరు బాగా పాలసీ చేశారు. నాకులాగా నెలకొసరికల్లా మంచి అమౌంట్ వస్తుంది అనుకున్నాం. అది ఎవరికి లాభం? మీ ఫ్యామిలీకి, మీ పిల్లలకి ఒక మంచి చదువు చదివించవచ్చు. ఓకే, అలాగే పిల్లలకి ఒక మంచి భవిష్యత్తు కల్పించవచ్చు. ఉన్నత విద్య చదివేలాగా మీకు, మీ పిల్లలకి మంచి చదువు చదివేలాగా మీరు చూసుకోవచ్చు. అలాగే మంచి ఫ్యామిలీ లైఫ్ స్టైల్ మనం మారిపోతుంది ఆటోమేటిక్గా. ఎట్లాగా? మనకు సంపాదన బాగుందనుకో, మన ఇంట్లో అంతకుముందు వస్తువులు అలా ఉంటాయా? ఉండవు, మారిపోతాయి. కొత్త ఫ్రిడ్జ్ వస్తుంది, మంచి సోఫాలు వస్తాయి. అంటే మీకు లేవని చెప్పట్లా. జనరల్గా మన డబ్బు సంపాదన ఎప్పుడైతే మనకు పెరుగుతుందో మన లైఫ్ స్టైల్ మారుతుంది. అలా లైఫ్ స్టైల్ మారి సమాజంలో మనం కూడా ఒక మంచి దీంట్లోకి రావాలనంటే మీరందరూ కసిగా ఎల్ఐసి చేసుకుంటే బాగుంటుంది. అంటే ఇంకోటి ఏంటంటే మిగతా వీటికి ఎల్ఐసికి ఉన్న తేడా ఏంటంటే మనం ఓ 10 ఏళ్ళు 15 ఏళ్ళ పాటు ఎల్ఐసిలో ఉన్నాం. మీరందరూ ఆడవాళ్ళు కదా, ఓ 10-15 సంవత్సరాలు చేసాం. చేసిన తర్వాత మన ఎల్ఐసి మానేసాం. ఆ తర్వాత మనకి ఆదాయం ఆగిపోతుందంటారా? చేసాం, వస్తుందా? ఎలా వస్తుంది? ఈ 10-15 ఏళ్ళ పాటు మనం ఏదైతే ప్రీమియం కట్టించామో ఆ ప్రీమియం రెన్యూవల్ తర్వాత కంటిన్యూ అవుతుంది కాబట్టి రెన్యూవల్ కమిషన్ వస్తూనే ఉంటుంది. ఓకేనా? అంటే ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారు, ఆయన ఎప్పుడు రిటైర్ అవుతారు? 60 లేదా 62 సంవత్సరాలు రిటైర్ అవుతారు. ఆ తర్వాత గవర్నమెంట్ వాళ్ళకి ఇస్తున్న పెన్షన్ ఏమన్నా ₹1 ఇవ్వదు. ఇస్తుందా? లేదు. ఒకప్పుడు పెన్షన్ లేదు, ఇప్పుడు పెన్షన్ లేదు కదా సార్. కాబట్టి అంటే మనకి అలాంటిది ఏం లేదు. మన 60 కాదు, 70, 80, 90 ఏళ్ళ వయసు వచ్చే వరకు కూడా మనం ఎల్ఐసి పాలసీ కట్టించుకుంటూ ఉండొచ్చు. మనకి నిరంతరం వస్తూనే ఉంటుంది. పోనీ ఒక 60 ఏళ్ళకి మనం కట్ ఆఫ్ పెట్టేసుకుని ఇక నేను ఎల్ఐసి చేయక్కర్లేదు, నేను తిరగక్కర్లేదు అనుకుని మన ఇంటికాడ కూర్చున్నా మిగిలిన 15-20 సంవత్సరాల పాటు మనకి దాని మీద రెన్యూవల్ కమిషన్ వస్తూనే ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఎల్ఐసి అనేది ఒక పవిత్రమైన వృత్తి.
ఉద్యోగంగా మనం భావించి మనం చేసుకుంటే కనుక చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. దీంతో ఏంటంటే ప్రతి ఒక్కరు చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ ఇందాక సార్ చెప్పినట్టుగా ప్రాస్పెక్టింగ్ లిస్ట్ అనేది మనం మెయింటైన్ చేయాలి. ప్రాస్పెక్టింగ్ లిస్ట్ మీకు తెలుసా? మీకు ఎవరికన్నా మీకు ఎవరికైనా తెలుసా? మీకు తెలుసమ్మా సార్? మీకు ఎవరు తెలుసండి? ప్రాస్పెక్టింగ్ లిస్ట్ అంటే ఏం లేదండి, మనం ఎవరినైతే కలవాలనుకుంటున్నామో, ఎవరైతే మనకి పాలసీ చేస్తానికి కమిట్మెంట్ ఇచ్చారో వాళ్ళందరికీ ఒక కాగితం మీద మనం పెట్టాలి. జనరల్గా మనకి మానవుడికి మధ్య ఇవ్వకూడదు. నాకులాగా అంటే మనం వాళ్ళు అడుగుతాం, మాట్లాడతాము, ఆయన వచ్చిన రండి డబ్బులు వస్తాయి మనం కట్టేస్తామని అంటారు. ఈ లోపల మనం ఆయన మర్చిపోవచ్చు. బట్ మనం ఏం చేయాలంటే అది ఒక కాగితం మీద పెట్టాలి. అలాగే మన ప్రాస్పెక్టింగ్ లిస్టులో కనుక ఒక 100 నుంచి 200, 300 పేర్లు కనుక మన దాంట్లోకి వస్తే, ప్రాస్పెక్టింగ్ లిస్ట్ అంటే ఏంటి, మనకి పాలసీ కడతామని చెప్పేవాడు కానీ పాలసీ అడగటం కోసం మనం ప్రయత్నం చేసేవాడు కానీ వాళ్ళందరి మీద మన లిస్టులో మనం ప్రిపేర్ చేసుకుని ఒక పుస్తకం లాంటి దాంట్లో మనం కనుక రాసుకుంటే, మన రోజు దాన్ని తిరగేసుకుంటే ఇవాళ ఎవరిని కలవాలి, ఇవాళ ఎవరిని అడగాలి అనేది కనుక మనం చూసుకుంటూ ఉంటే కనుక డెఫినెట్గా మనకి బిజినెస్ ఒక మంచి దీనికి వెళ్తుంది. ఒకటి. 2, మన ప్రాస్పెక్టింగ్ లిస్టుతో పాటుగా మెయిన్గా తిరగటం, అడగటం అనేది. అడగాలి, తిరగాలి, అడగాలి. తిరగటం అంటే ఏంటి? ఫీల్డ్లో తిరగాలి. ఫీల్డ్లో తిరగాలి, కనిపించిన ప్రతి ఒక్కరిని అడగాలి. ఎప్పుడైతే మనం ఫీల్డ్లోకి వెళ్ళి, అంటే మీరు అందరూ ఆడవాళ్ళు కాబట్టి మీరు మాట్లాగా మగవాళ్ళలాగా మీరు పొద్దున్నే లేచేసి ఫీల్డ్లోకి వెళ్ళే అవకాశం మీకు ఉండవు. మీకుండే బాధ్యతలు మీకు ఉంటాయి. ఏంటి? పొద్దున్నే లేవటం, పిల్లలకి తయారు చేయడం, మీ వాళ్ళకి క్యారేజ్ కట్టడం, పంపించడం, ఇవన్నీ ఉంటాయి మీకు. మీరు అవన్నీ అయిన తర్వాత మీకు ఖాళీ ఒక 10 దగ్గర నుంచి నాకు తెలిసి ఖాళీగా ఉంటారు. అక్కడ మీరు ఏం చేస్తారు? ఓ ఫోన్ పట్టుకుంటారు, చక్కగా యూట్యూబ్, వాట్సాప్ ఏదో చూస్తూ ఉంటారు, ఫేస్బుక్. అంటే మీ గురించి నాకు చెప్పింది. జనరల్గా ఆడవాళ్ళు పనులు అయిపోయిన తర్వాత చేసేది ఏదైనా ఉంటే ఎందుకంటే వాళ్ళు పని ఉండదు. ఉదయం 4 5 వేస్తారు, 10 వరకు కష్టపడతారు, ఆ తర్వాత కాస్త రిలాక్స్ కోసం చేస్తుంటారు. బట్ మనం ఆ పని చేయదు. మనం అంటే మన ఎల్ఐసి ఏజెంట్లో మీరు ఆడవాళ్ళు కాబట్టి మీకు ఆ టైంకి రిలాక్స్ దొరుకుతుంది. కాబట్టి ఆ టైంలో మీరు ఏం చేస్తారంటే దృష్టి పెట్టండి. ఎల్ఐసిలో నేను ఏజెన్సీ తీసుకున్నాను, వెంకటరమణ గారు నాకు ఏజెన్సీ ఇచ్చారు, బీమా సఖీలో నేను 24 పాలసీలు, 24 కాదు నేను 50 పాలసీలు చేస్తా అని ప్రతి ఒక్క టార్గెట్ పెట్టుకోండి. మీరు ఎలా చేయాలో నేను చెప్తాను, రాకపోతే నన్ను అడగండి. మీరు చేయాల్సింది ఏంటంటే రోజు ఉదయమే లేవండి, మీరు అయిన తర్వాత 2 గంటలు దీనికోసం ఉదయం పూట కేటాయించాలి. అంతే, మీరు చేసే పని ఏం లేదు. అసలు 2 గంటలు దేనికోసం కేటాయిస్తారు? కస్టమర్ బేస్ని మీరు పెంచుకోవడం కోసం కేటాయించాలి. మీరు ఏం చేస్తారు? మీకు ఏదైనా అవకాశం ఉంది, మీరు బయటకు వెళ్ళే అవకాశం ఉంటే 9-10 దగ్గర మీరు బయటకు వెళ్ళినట్లయితే ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఏంటి దగ్గర మీరు ముందుగా ఒక ప్లాన్ తీసుకోండి. అంటే సపోజ్ ఇప్పుడు మీరు రమణపేట నుంచి వచ్చినట్టు మీరు కమిస్తున్నారు, అలాగే ఏలూరులో ఇద్దరు నాకు ఇందాక మీరు చెప్పిన దాన్ని బట్టి ఉన్నారు. ఏ ఊర్లో అయితే ఉన్నారో వాళ్ళు ఆ ఊర్లో ముందు మీ మీ బంధువుల దగ్గర నుంచి ముందు 10 వర్షాలు మీ బంధువుల నుంచి తెచ్చుకున్నావమ్మా. నెక్స్ట్ నువ్వు ఎవరు అడగాలంటే నువ్వు చదువుకున్నావు కదా, ఏం చదివామ్మా? ఇంటర్మీడియట్ చదివి. ఇంటర్మీడియట్లో నీ బ్యాచ్ ఉందా? 10th క్లాస్లో బ్యాచ్ ఉందా? ఆ బ్యాచ్ అందరూ మీకు ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఉంటుంది కదా, ఒక గ్రూప్ ఉంటుంది కదా, చక్కగా వాళ్ళందరినీ కలుపు. ముందు మన బంధువులందరితోనూ మనం పాలసీ చేయించాలి, తర్వాత మన ఫ్రెండ్ సర్కిల్ అందరితోనూ చేయించాలి. తరువాత మన మన వీళ్ళు ఉంటారు, మన చుట్టుపక్కల ఇళ్ళలో వాళ్ళు ఉంటారు, మన వీధిలో ఉన్న వాళ్ళు ఉంటారు, మన ఊళ్ళో ఇంకో చాటు ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళని కూడా మీరు కలవండి. ఇలా రోజు ఒక 2 గంటల పాటు మీరు శ్రమ అనుకోండి, కష్టం అనుకోండి, ఇదంతా మీకోసం మీరు తిరుగుతున్నారు. ఎవరి కోసం? మీరు వెంకటరమణ గారి కోసం తిరగట్లేదు, బిఎం గారి కోసం తిరగట్లేదు, ఇంకెవరి కోసం తిరగట్లా. మీరు తిరిగే ప్రతి ఇది కూడా, మీరు అడిగే ప్రతి మాట, ప్రతి పాలసీ కూడా మీకోసమే, మీ ఫ్యామిలీ ఉన్నతి కోసమే. అంతే కదా స్వామి? కాబట్టి ఏంటంటే మీరు ప్రతిరోజు ఉదయం 2 గంటలు లేవండి, 2 గంటల పాటు మీరు తిరగండి, ఫీల్డ్లో అడగండి, 2 లేక 3 అడగండి, ఎక్కువ మంది అడగద్దు అసలు. అంటే ఒకరిద్దరు మీరు 2 మీరు కలిసారంటే ఏంటి, వాళ్ళతో కాస్త 10 నిమిషాలు, పావు గంట, అరగంట సేపు మీరు వాళ్ళతో మాట్లాడడానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి ఏం చేస్తారంటే మీరు రోజు 2 గంటలు, గంటన్నర మీరు ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు తెలిసిన వాళ్ళని, తెలియని వాళ్ళని కూడా చక్కగా పలకరిస్తూ వాళ్ళతో మీరు మాట్లాడుతూ పాలసీ గురించి మీరు చెప్పండి. ఎప్పుడు కూడా పాలసీ మాట్లాడేటప్పుడు, పాలసీ కోసం మనం వెళ్ళినప్పుడు షాపుకి వెళ్ళదు. అంటే ఇప్పుడు షాపులు ఉంటాయి, చిల్లర కొట్టు ఉంటుంది, చిల్లర కొట్టు అది మనం పాలసీ అడుగుదామని వెళ్తే చిల్లర కూడా మనకి బిజీగా ఉంటుంటాడు. మనం పాలసీ అడిగామనుకోండి, అది ఇప్పుడు చిరాకు ఉంది, తర్వాత ఏంటంటే బిజీగా ఉన్న టైంలో మనం అలాగే ఎవరైనా సరే ఇంటికి వెళ్ళి మాట్లాడండి. సపోజ్ వ్యాపారస్తుడు ఉన్నాడు, ఆయన సాయంత్రం అయిన తర్వాత ఇంటికి వస్తాడు, ఆ టైంలో వెళ్ళండి. లేకపోతే ఉదయం పూట పొద్దుటే దీనికి వెళ్ళడానికి ముందే
వాళ్ళ షాప్ చేయడానికో లేకపోతే వాళ్ళ వ్యాపారానికి వెళ్ళడానికి ముందే మీరు లేచి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఒక 10 నిమిషాలే మాట్లాడండి. వెళ్ళిన తర్వాత మీరు మాట్లాడే విధానం ఎలా ఉండాలంటే వాళ్ళ ఫ్యామిలీ విషయాలు మాట్లాడండి. ఎలాగా కూర్చొని నేను ఎల్ఐసి ఏజెన్సీ తీసుకున్నాను, మా వెంకటరమణ గారు ఇచ్చారు, ఎల్ఐసి ఏజెన్సీ తీసుకున్నాను, ఎల్ఐసి నాకు పాలసీ కావాలి, నాకు 4 పాలసీ చేయకపోతే నాకు ఊరుకోరు అని మీరు ఎక్కడ చెప్పమాకండి. అది అసలు విధానం కాదు. మనం చేయాల్సింది ఏంటంటే ముందు వాళ్ళ ఫ్యామిలీ విషయాలు మాట్లాడండి, మంచి చెడు మాట్లాడండి, వాళ్ళ పిల్లలు ఏం చదువుతున్నారు, ఎక్కడ చదువుతున్నారు, ఏంటి ఇది అడగండి. ఇదంతా మాట్లాడిన తర్వాతే మెల్లిగా విషయం చెప్పండి. చివరి 5 నిమిషాలే మీరు అక్కడ కూర్చున్న దాంట్లో చివరి 5 నిమిషాలు మాత్రం ఈ ఎల్ఐసి గురించి చెప్పండి. ఏమని చెప్తారు? నేను ఎల్ఐసి తీసుకున్నాను, మీకు తెలుసు కదా విషయం, మంచి పాలసీ వచ్చింది, వాళ్ళ పిల్లలు ఉన్నారో మీకు తెలుస్తుంది కదా. ఇవాళ చాలామంది వాళ్ళ ప్రజల సైకాలజీ ఏంటంటే, తల్లిదండ్రుల సైకాలజీ ఏంటంటే వాళ్ళ పేరు తీసుకోవడం కంటే వాళ్ళ పిల్లల పేరుని ఎల్ఐసి పాలసీ తీసుకోవాలనేది చాలామంది 99% తల్లిదండ్రుల యొక్క ఆకాంక్ష. పిల్లల పాలసీ అనగా టక్కన చేస్తారు, పెద్దవాళ్ళ పాలసీ ఏంటి ఆలోచిస్తాను తర్వాత చూద్దామని అంటారు. కానీ పిల్లలకి ఇవాళ వచ్చిన పాలసీలో అద్భుతమైన పాలసీ జీవన ఉత్సవ పాలసీ. మీరు కనుక కరెక్ట్గా ప్రజెంట్ కనుక చేయగలిగితే, అమ్మ మీ అందరూ చెప్తున్నా, మీరందరూ దృష్టిలో పెట్టుకోండి. జీవన ఉత్సవ పాలసీ అనేది మనకు హైయెస్ట్ కమిషన్ ఇవ్వడంతో పాటుగా ఒక అద్భుతమైన పాలసీ. ఆ పాలసీ కనుక పిల్లలకి మీరు కరెక్ట్గా ప్రజెంట్ చేస్తే పాలసీ రాయను అన్నారు, కంపల్సరీ ప్రతి ఒక్కరు రాస్తారు. మీరు ఒక 10 మంది కలిస్తే 8 మంది రాస్తారు. సార్ ఫీల్డ్లో ఉంటారు కదా. జీవనోత్సవం గురించి కనుక మనం కరెక్ట్గా ప్రజెంటేషన్ చేస్తే ప్రతి ఒక్కరు రాస్తారు. కాబట్టి మీరందరూ కూడా పిల్లల మీద మీరు ఫోకస్ చేయండి. ఎందుకు ఫోకస్ చేయాలి? తల్లిదండ్రులకి పిల్లల మీద ఎక్కువ ఇది ఉంటుంది కాబట్టి, ప్రేమ ఉంటుంది కాబట్టి, వాళ్ళకి పాలసీ చేయాలని ఆకాంక్ష ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా పిల్లల పాలసీ గురించి చెప్పి, అలాగే పిల్లలకు మంచి పాలసీ వచ్చింది, ఆ పిల్లలకి ఆల్రెడీ ఉన్న ఏది అది చేయాలనుకోలేదన్నారు, పోనీ మీకు మంచి పాలసీ ఉంది, జీవన ఆనందం ఉంది, జీవన్ లాభం ఉంది, తెలుసు కదా. మీరు తక్కువ కాలం కడతాము అంటే 10 ఏళ్ళు జీవన లాభం ఉంది కదా, 10/16. మీకు ఐడియా ఉందా? చెప్పారమ్మా, జీవన లాభం చెప్పారా? ఓకే, జీవన లాభం ఉంది, జీవన ఆనందం ఉంది, జీవన లక్ష్యం ఉంది. జీవనోత్సవం పిల్లలకి పెద్దవాళ్ళకి 65 సంవత్సరాల వయసు వచ్చిన వాళ్ళ వరకు కూడా జీవనోత్సవం ఇవ్వచ్చు. కాబట్టి అది ఈ పాలసీలు అన్నింటినీ మీద ముందు మీరు అవగాహన చేసుకోండి. మేడం గారు చెప్తారు, మీ డివో గారు, మీరు డివో గారు చెప్పిన ప్రతి మాటని కూడా మీరు మైండ్లో పెట్టుకోండి. డివో గారు చేసేది ఎందుకు? ఆవిడ జీతం ఆవిడకి వస్తుంది, మీరు బిజినెస్ చేసినా చెప్పిన ఆవిడ జీతం కావాలి. కానీ ఆవిడ ఏంటంటే మనం ఏజెంట్గా పెట్టిన ప్రతి ఒక్కరిని సక్సెస్ చేసి వాళ్ళు ఆర్థికంగా బలపడాలనే ఉద్దేశంతోనే ఆవిడకి ఎంతటి పెట్టారు. ఓకేనా? కాబట్టి మీరందరూ కూడా ఎంత కష్టపడి ఎంత దీంతో కనుక మీరు బిజినెస్ చేస్తారో అప్పుడు ఆటోమేటిక్గా మీకు సక్సెస్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. కాకపోతే చేసేదంతా కూడా ఒక ప్లానింగ్ ప్రకారంగా ఉండాలి, ఒక పద్ధతి ప్రకారంగా మనం చేసుకుంటుండాలి. మన ప్రాస్పెక్టింగ్ లిస్ట్ రాసుకోండి. ప్రతిరోజు ఒక 2 గంటల పాటు ఎల్ఐసి కోసం కేటాయించండి. ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి జనరల్గా ప్రతి మగాడు విజయం వెనక ఎవరు ఉంటారు? ఆడది ఉంటుంది అంటారు కదా, అది సామెత ఉంది కదా. అంటే ఏంటి? ఒక మగవాడు సక్సెస్ సాధించాడు అంటే ఆడుతుందనంటే ఆడదంటే ఎవరు? ఆది పరాశక్తి. అలాంటి మీరందరూ అసలు ఆది పరాశక్తులు. ఆవిడ గారు నిజంగా చాలామంది ఆడవాళ్ళని పెట్టారు. కాబట్టి మీరందరూ మగవాళ్ళకి మీరు సక్సెస్ ఇచ్చినప్పుడు మీ సక్సెస్ని ఎవరవుతారు? అసలు మీరు తలుచుకుంటే అద్భుతం మీరు చేయొచ్చు. కాబట్టి మీరు ఒక ప్లానింగ్ ప్రకారంగా ప్రాస్పెక్టింగ్ లిస్ట్లో కనీసం 100 పేర్లు, మనకి డిసెంబర్ నెలాఖరికి 100 పేర్లు రావాలి. అమ్మా అది నేను నీ మీద పెడుతున్న బాధ్యత. 100 పేర్లు ప్రతి ఒక్కరు, మీరు కూడా అమ్మా 100 పేర్లు మీకు ప్రాస్పెక్టింగ్ లిస్ట్లో రావాలి. అంటే మీరు కష్టపడక్కర్లా, మీరు ఎవరు పెట్టుబడి పెట్టక. మనం పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తున్నామా? ఎల్ఐసీలో ఎవరిని చెప్పండి అమ్మా, ఎవరైనా పెట్టుబడి పెడతారా? అదే మనం నెలకు సరుకులో 20,000 25,000 మనకి కమిషన్ ఆదాయం కావాలంటే బయట వ్యాపారం చేయాలంటే మనం ఎంత పెట్టుబడి పెట్టాలి? ఏమా ఎంత పెట్టాలి? ఒక 5 లక్షలు 10 లక్షలు పెట్టుబడి పెడితే దాని మీద ఒక రూపాయి వడ్డీ లెక్కేసుకుంటే 5 లక్షలు పెట్టుబడి పెడితే 5,000 వస్తుంది. 10 లక్షలు పెట్టుబడి పెడితే 2 రూపాయలు వడ్డీ లెక్కేసుకుంటే 10,000 వస్తుంది. 5 లక్షలు పెట్టుబడి పెడితే అంతకుమించి మనకేం రాదు కదా. ఓకే, లాభాలు పడిపో కదా వ్యాపారాలు చేస్తే. పైగా పెట్టుబడి పెట్టి ఉదయం నుంచి రాత్రి వరకు కఠోరంగా కష్టపడితే తప్ప మనకి ఆ డబ్బు రాదు. కానీ మీరు ఏమైనా కష్టపడతారా? కష్టపడక్కర్లా. పెట్టుబడి పెడతారా? పెట్టుబడి పెట్టక్కర్లా. ఏమీ లేకుండా కూడా చక్కగా మనకు ఒక చక్కటి అవకాశం మనకు వచ్చినట్టు లెక్క. పెట్టుబడి లేకుండా, కష్టపడకుండా కేవలం మనం చేసే పని ఏంటి? నోటి మాట. మనం ఏం చేస్తున్నాం? ఫోన్ చేస్తున్నాము. ఇప్పుడు మీరు అందరూ ఆడవాళ్ళు కాబట్టి ఎక్కువ మీరు ఫోన్లో మాట్లాడుతుంటారు. మీరంటే ఫీల్డ్ వెళ్తారు సార్. మనం ఏం చేస్తున్నాం? ఫోన్ చేసి ఆప్షన్ విషయం మాట్లాడిన ఎల్ఐసిలో మంచి పాలసీ ఉంది, నేను మీ దగ్గరికి వచ్చి మాట్లాడటానికి వస్తాను, నేను మీరు ఒక 10 నిమిషాలు టైం ఇవ్వండి అని మీరు ఫోన్లో అడుగుతారు. దానికి మనకి ఏమైనా ఖర్చు అయిపోతుందా?
ఏమా ఎవరికి ఖర్చు అవుతుంది కదా, ఫోన్ మాట కదా, ఇవాళ అంతా అన్లిమిటెడ్ కదా ఫోన్ కాల్స్ కూడా. కాబట్టి ఏంటంటే మనకు నష్టమేమి లేదు. చాలా మనకి కొద్దిగా ఎఫర్ట్స్ పెడితే కనుక నెలకి నాకు తెలిసి మీ అందరికీ 50,000 తక్కువ లేకుండా, అంటే ఇనీషియల్గా ఉన్నారు కాబట్టి నెలకి 50,000 తక్కువ లేకుండా కమిషన్ మీకు వస్తుంది. దానికి మీరు చేయాల్సిన పని ఏంటంటే మన ప్రాస్పెక్టింగ్ లిస్ట్ తయారు చేసుకోవటం, ప్రతి ఊరు మనకు తెలిసిన ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళటం, అడగటం, చేయటం, అలా చేసుకుంటూ పెడితే కనుక ఎదుగుతుంది. తర్వాత మనకి ఒక ఎయిమ్ అనేది ఉండాలి. ఎయిమ్ అంటే ఏంటి? ఒక లక్ష్యం. లక్ష్యం లేకుండా మనం వెళ్తుంటే ఏదో వెళ్తూ ఉంటాం, అలా కాదు. ఒక లక్ష్యాన్ని నిర్ధారించుకోండి. లక్ష్యం నిర్ధారించుకోవడం అంటే ఏంటి? ఇప్పుడు సపోజు మన యూనిట్లో, మన వెంకటరమణ గారి యూనిట్లో మీరు ఒక 18 మంది 20 మంది ఉన్నారు ఏజెంట్ మొత్తం, అవునా? మీరందరూ కూడా ఏం చేస్తారంటే, నేను ఈ ఫైనాన్షియల్ ఇయర్ అంటే రేపు మార్చి ఎండింగ్ నాటికి ఒక 50 పాలసీలో, ఒక 60 పాలసీలో, ఒక 70 పాలసీ, 100 పాలసీలో ఒక టార్గెట్ మీరంతా మీకుగా మీరు నిర్ణయించుకోండి. మీకుగా మీరు నిర్ణయించుకోకపోతే మీరు బిజినెస్ చేయలేదు. మనకంటూ ఒక నిర్ణయం ఉందనుకో, ఎలా లేచిన వెంటనే మన మైండ్ పనిచేస్తూ ఉండాలి. ఏ పని చేయాలి? నేను పాలసీ గురించి వీళ్ళ పనులన్నీ అయిపోయిన తర్వాత ఇవాళ ఒక పాలసీ అయినా నేను చేయాలి అనేది మన మైండ్లో ఆ సంకల్పం ఉంటేనే మనం చేస్తాం. అది లేదనుకో, మనకు ఆ సంకల్పం లేకపోతే మనం బిజినెస్ చేయలేము. ఏమా లోపల మైండ్లో లేదు, వెంకటరమణ గారు చూసినట్టు చూద్దాం, అడిగినప్పుడు పాలసీ చేద్దాం, మనకి 24 పాలసీలు 12 నెలల ముందుగా నెల రోజులు పాలసీ చేసుకుంటే 24 పాలసీలు అయిపోతాయి అని అనుకునే ఆలోచన మీకు వచ్చేస్తుంది. అలా వద్దు, నేను ఎలాగైనా సరే ఒక 50 పాలసీ చేయాలి లేదా 60 పాలసీ, అది మీరు మైండ్లో అది ఒక సంకల్పం పెట్టుకుని ఒక లక్ష్యం పెట్టుకుంటే రోజు ఉదయం లేచిన దగ్గర నుంచి కూడా అదే ఆలోచిస్తుంటే, ఇప్పుడు నేను ఉన్నాను 18 సార్లు ఎంపీఆర్పీ చేశానంటే గుర్తు వస్తుందా? నాకు నిరంతరం నేను తప్పించాలి, ధ్యానం చేయాలి. అర్థమైందా? ప్రతి సంవత్సరం ఇప్పుడు 45 లక్షలు ప్రీమియం ఇస్తేనే ఎంబీఆర్టీ అవుతుంది. ఒక సంవత్సరంలో 45 లక్షల ప్రీమియం అంటే మీరు ఒకసారి ఆలోచించండి సార్. 40 లక్షల ప్రీమియం అంటే మాటలా ఎంత ఎఫర్ట్స్ కట్టాలి, ఎంతమందిని కలవాలి, వాళ్ళ దగ్గర నుంచి ఎంత డబ్బు మనం తీసుకొచ్చి ఆఫీస్లో కట్టాలి. సో నేను 18 సంవత్సరాల నుంచి చేస్తున్నానంటే ఊరికే నేను ఇంటికాడ పడుకుంటేనో సరదాగా నేను బాతాగానే కొడితేనో అవ్వదు. ఆ ఎఫర్ట్స్ నాకు ఉంటాయి. ఏం చేస్తాను? నేను పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఎంబీఆర్టీ నేను ఎంత దూరంలో ఉన్నా అనేది నేను ఆలోచిస్తుంటాను. ఆలోచించి నేను ఈరోజు ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరిని అడగాలి, ఇలాగా ప్రతి నిమిషం కూడా నేను ఎల్ఐసి గురించి ఎందుకు ఆలోచిస్తున్నా? అదంతా కూడా నా కోసమే కదా, నా పిల్లల కోసమే కదా. అసలు నా గురించి మీకు చెప్పాల్సి వస్తే ముందు నేను 1994లో తీసుకున్నాను సార్ ఎల్ఐసి ఏజెన్సీ. 94లో తీసుకున్నా అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది? 31 సంవత్సరం అయింది. 94లో ఏజెన్సీ తీసుకున్న తర్వాత 98లో 12 పాలసీలు ఇచ్చారు. అప్పట్లో 12 పాలసీలు చేస్తేనే ఏజెన్సీ నిలబడుతుంది, లేకపోతే ఏజెన్సీ క్యాన్సిల్ అయిపోతుంది. 98లో నేను 12 పాలసీలు చేయాలి, 5 పాలసీలు చేశాను సార్. ఇంకా 7 పాలసీలు జియో ఉంది. మార్చి వచ్చేసింది సారీ, సెప్టెంబర్ నాది నా ఇది ఏజెన్సీ సెప్టెంబర్ వచ్చేస్తుంది. 12 పాలసీలు అవ్వాలి. అప్పుడు ఏం చేయాలి? ఏజెన్సీ క్యాన్సిల్ అయిపోతుంది కదా. నేనేం చేశానంటే 7 డమ్మీ పాలసీలు వేసాను. అందులో ఇప్పుడు 98లో సంగతి చెప్తున్నాను. డమ్మీ పాలసీలు ఒక 7 వేసి ఏజెన్సీ నిలబెట్టిన ఆ సంవత్సరం అయిపోయింది. 2000 సంవత్సరం నుంచి 2000 సంవత్సరంలో యాక్చువల్ నాకు 97లో నాకు పెళ్ళయింది. 98లో మా పెద్దబాబు పుట్టాడు, 99లో మా చిన్నబాబు పుట్టాడు. ఓకే, ఇక నాకు ఖర్చులు పెరుగుతాయి కదా. నేను అప్పుడు దాకా ఏదో ఆడతా పడతా నేను పేపర్ విలేకరుగా ఏదో కాస్త వస్తుంటే నేను దాంట్లో ఫ్యామిలీని గడిపేస్తున్నాను. ఎప్పుడైతే నాకు పెళ్ళయి పిల్లలు పుట్టారో ఖర్చులు పెరుగుతాయి కాబట్టి నా దృష్టి అప్పుడు ఎల్ఐసి మీదకి వచ్చింది. ఎప్పుడు వచ్చింది? 99-2000 ఆర్థిక సంవత్సరంలో నేను ఏదైనా చెయ్యాలి, ఎల్ఐసి కూడా చెయ్యాలి, దాని మీద కూడా నా రూపాయలు వస్తేనే నేను సర్వైవ్ అవుతాను అని నేను ఆ రోజున నేను భావించి ఎల్ఐసి మీద ఇవాళ మీకు ఏదైతే నేను చెప్పానో ఆ రోజున నాకు మా డెవలప్మెంట్ ఆఫీసర్ నరసింహ గారు అనేసి, ఆయన ఈ మధ్య రిటైర్ అయిపోయారు, ఆయన నాకు ఇవన్నీ చెప్పినట్టుగా నేను పాటించబట్టి ఇప్పుడు నేను మీకు ఏదైతే చెప్పానో వాటిని మీరు పాటించండి. నేను సక్సెస్ అవడానికి నాకు 25 సంవత్సరాలు పడితే మీరు సక్సెస్ అవడానికి 5 సంవత్సరాలు పడుతుంది. ఎందుకో తెలుసా? 25 సంవత్సరాల పాటు నాకు సక్సెస్ 25 సంవత్సరాలు ఎందుకు పట్టింది? అప్పట్లో కమిషన్లు చిన్నవి, ప్రీమియమ్స్ తక్కువ, వచ్చే కమిషన్ తక్కువ, అలాగే. కానీ వాళ్ళు ఏముంది, మీరు వెళ్ళి ఎవరైనా 1 లక్ష ప్రీమియం కట్టమంటే కట్టేవాళ్ళు ఈజీగా ఉన్నారు. ఏమా మీరు చెప్పే విధానంలో ఉంటుంది. మన మైండ్ ఎంతసేపు తక్కువగా చూడమాకండి. మీరు ఇవాళ ప్రజల దగ్గర డబ్బు ఉంది, కావలసినంత డబ్బు ఉంది, కాకపోతే దాన్ని మనం చెప్పే మాటలను బట్టి, మన ఎక్స్ప్లెయిన్ చేసే విధానం బట్టి, పాలసీ యొక్క బెనిఫిట్స్ చెప్పే దాన్ని బట్టి మనం ఆ దగ్గర డబ్బు తీసుకురాగలుగుతాం, ఒక పెద్ద పాలసీ తీసుకురాగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం ఏదైనా సాధించాలి. సరే అయిపోయింది. నేను 2000 సంవత్సరం నుంచి వ్యాపారం చేస్తూ ఎల్ఐసిలో
ప్రతి రూపాయి జాగ్రత్త చేసుకుంటూ యాక్చువల్గా మొట్టమొదటి మాది హనుమాన్ జంక్షన్లో ఒక సాదాసీదా స్కూల్లో వేసాం మా పిల్లలిద్దరిని. 2004 వచ్చేసరికల్లా పిల్లలిద్దరిని గుడివాడ విశ్వభారతికి తీసుకెళ్ళాను. అక్కడ ఎందుకు వేయగలిగా నేను? అక్కడ పెద్ద పెద్ద ఫీజులు ఉంటాయి. ఎందుకు అక్కడ వేయగలిగా? ఎల్ఐసిలో నేను 4 పాలసీ చేయగలుగుతున్నా, ₹4 కమిషన్ బాగా వస్తుంది. ఇక నేను నా పిల్లలు మరి చదివించుకోవాలి కదా. కాబట్టి అంటే ఏంటంటే మనం మీరైనా సరే ఎవరైనా సరే మన పిల్లల్ని బాగా ఉన్నతిలోకి తీసుకురావాలంటే, వాళ్ళకి చాలా చక్కటి చదువు చెప్పించాలంటే, వాళ్ళకి ఒక చక్కటి భవిష్యత్తు కల్పించాలంటే మన సంపాదన బాగా ఉండాలి. ఎప్పుడైతే మనం బాగా సంపాదిస్తాం మన పిల్లల భవిష్యత్తు ఆటోమేటిక్గా సక్సెస్ అవుతుంది. ఆ విధంగా నేను నా పిల్లల్ని అక్కడ చదివించడం, 10th క్లాస్ అయిపోయిన తర్వాత విజయవాడలో చైతన్యలో నారాయణలో అక్కడ వేయటం, అక్కడ నుంచి పిల్లల్ని ఇంజనీరింగ్ వైజాగ్ గీతంస్లో వేయటం, ఆ తర్వాత వాళ్ళు అమెరికా వెళ్ళారు. ఇప్పుడు మా పిల్లలిద్దరూ అమెరికా వెళ్ళి అక్కడ ఒక చక్కటి జాబులు చేసుకుంటూ స్థిరపడ్డాలని అంటే దానికి ప్రధాన కారణం ఎల్ఐసి అని చెప్తాను. ఎల్ఐసిలో నేను ఉండటం వల్లే నా పిల్లల్ని అంత బాగా చదివించుకోగలిగాను. ఎల్ఐసిలో లేదు, నేను చదువుకున్న ఒక సాదాసీదా డిగ్రీ చదివి ఆ రోజుల్లో బేగం చదువుకున్నాను. ఏ రోజుల్లో? ఎప్పుడు 80లో. నేను చదివిన చదువుకి నాకు ఉద్యోగం వస్తే ఇప్పుడు జీతం ఎంత ఉంటుందమ్మా? మీరు ఎవరైనా అసెస్ చేస్తారు సార్, మీరు చెప్పండి. నేను అప్పుడు డిగ్రీ చదువుకున్నా కాదండి, నేను డిగ్రీ చదువుకున్నానండి. నేను ఏదో ప్రైవేట్ జాబ్ చేసుకున్నా, గవర్నమెంట్ జాబ్ రాలా. నాకు ఎంత జీతం వస్తుంది? 50,000 కూడా రాదు. 40-50,000 రావడం కష్టంగా ఉండేది ఏది ఇవాళకి. బట్ నేను ప్రైవేట్ జాబ్ అనే దానికి వెళ్లకుండా నేను ఎల్ఐసి అనే దాన్ని ఎంచుకొని ఎల్ఐసిలో నేను కష్టపడి అందరినీ కలుసుకుని, తెలిసిన వాళ్ళని తెలియని వాళ్ళని కలుసుకుని, ఇప్పుడు మీకు ఇందాక ఏదైతే చెప్పినా అదంతా చేసి ఉదయమే లేచి మగవాళ్ళం వచ్చానండి ఉదయం 2 గంటలు సాయంత్రం 2 గంటలు మనం కష్టపడదాం అంటే మీ గురించి చెప్తుంది. అలాగే ఎప్పుడైతే కష్టపడతామో మీరు నాలాగా సక్సెస్ అవ్వడానికి కష్టపడి కాదు, ఓకేనా? అలాగా నేను చేయబట్టే ఇవాళ మంచి ఇది రాబట్టే మా పిల్లల్ని ఆ స్థాయి వరకు నేను తీసుకెళ్ళిపోయాడు. కాబట్టి మీ అందరికి నేను చెప్పేది ఏంటంటే మీ పిల్లల కోసం, మీ కుటుంబం కోసం ఒక చక్కటి లైఫ్ స్టైల్ని మీరు పొందడం కోసం మనకి ఇంకోటి ఏంటంటే మనకి రెఫరెన్సెస్ అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. రెఫరెన్సెస్ అంటే ఇప్పుడు నువ్వు 10 పాలసీ చేసావమ్మా, నువ్వు 8 పాలసీ చేసావు, మీరు ఏం చేశారమ్మా? 4 చేశారు, ఓకే. మీరు ఏం చేశారమ్మా? 2 చేశారు. మీరు ఏం చేశారమ్మా? 3 చేశారు. మీరమ్మా ఇంకా చేయలేదా? ఓకే. కొత్తగా ఏం చేస్తారు? మీరమ్మా వర్క్ చేశారు. ఇప్పుడు ఆల్రెడీ మీరు ఒక పాలసీ చేశారు, ఓకే. మీరు రసీదు ఇచ్చారు అంటే కట్టిన తర్వాత రసీదు ఇస్తారు కదా. రసీదు ఇస్తూ ఏం చేయాలంటే చాలా మంచి పాలసీ చేశారండి, చాలా థ్యాంక్స్ అండి, మా మేనేజర్ గారు మా డెవలప్మెంట్ ఆఫీసర్ గారు కూడా మమ్మల్ని బాగా మెచ్చుకున్నారు, మంచి పాలసీ ఇచ్చారని కంపల్సరీ చెప్పండి. దానివల్ల వాళ్ళు ఆనందపడతారు. మీ ద్వారా మాకు ఒక పాలసీ చెప్పండి అన్నది. రెఫరెన్స్ అంటే ఏంటంటే అడగటం. మన కస్టమర్ దగ్గర నుంచి వాళ్ళ సపోర్ట్లు అడిగి ఇంకో పాలసీ మీ ద్వారా మాకు చేయించండి అంటే రెఫరెన్స్ ద్వారా మనకు పాలసీ వస్తాయి. ఇవాళ నాకు 3,000 మంది కస్టమర్లు, నేను ఎల్ఐసి తీసుకున్న దగ్గర నుంచి ఇప్పటి వరకు నాకు 3,000 మంది కస్టమర్లు. ఈ 3,000 మంది కస్టమర్లు నాకు మా జనరల్గా వచ్చారంటే నాకు నా ఫ్రెండ్ సర్కిల్ అంత ఉంటారా, నా కుటుంబ సభ్యులు అంత ఉంటారా? ఉంటారు కదా. నాకు ఎందుకు వచ్చింది బిజినెస్? రెఫరెన్సెస్ అంటే ఏంటి? నేను నాకు పాలసీ ఒకరిద్దరు చేశారంటే నేను వాళ్ళకి మళ్ళీ ఇంకో పాలసీ చెప్తాను, వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ఇంకో మళ్ళీ రెఫరెన్స్ చెప్తాను. అలాగే మనకి వ్యాపారం రోజు రోజు దినదినాభివృద్ధి చెందాలి అని అంటే మనం చేయాల్సింది ఏంటి? నిరంతరం ధ్యానంతో ఉండాలి. రెండోది రెఫరెన్సెస్ పాటించాలి. మూడోది మనం ఒక ఎయిమ్తో పనిచేయాలి. ఎయిమ్ లేకుండా పనిచేయడం వల్ల వచ్చే ఇదేంటో మీకు చెప్పలేదు ఇందాక. కాబట్టి మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఎన్ని పాలసీలు చేయాలి అనేది ఒక ఆలోచన మీరు ముందుగానే మైండ్లో నిర్ణయించుకోండి. ఆ విధంగా మీరు చేసుకుంటే వెళ్ళటం వలన మీకు బోర్డంతా ఇది ఉంటుందన్నమాట. తర్వాత సోషల్ మీడియా మీరు తక్కువగా వాడండి. సోషల్ మీడియా మీకు ఫేస్బుక్, యూట్యూబ్ ఇట్లా వెళ్ళిన దగ్గర మనం ఈ షార్ట్స్ ఇవి ఉంటాయి కదా, మనం ఫోన్ తీసుకుని మొదలు పెట్టామంటే ఒక 1-2 గంటల దాకా ఆపు. నాతో సహా నేను కూడా అదే చేస్తాను. కానీ ఏంటంటే దాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం చెప్పాను మీకు. సద్వినియోగం చేయడం ఏంటమ్మా? సద్వినియోగం చేయడం ఏంటంటే దాన్ని మనం సోషల్ మీడియాలో ఫేస్బుక్లో పాలసీకి సంబంధించిన బ్రోచర్స్ని పెట్టండి. మీకు మేడం గారు ఏదైనా లేదా మన బిఎం గారు మొన్న మీ ఏజెంట్ ఏదో వచ్చింది కదమ్మా, మీ ఫోటో కూడా వేశారు, మన గ్రూప్లో పెట్టారు. ఇప్పుడు ఏజెంట్కి ఏదైనా మన బిఎం గారు ఒక పాలసీ ఇస్తే ఒక గిఫ్ట్ ఇస్తారు.
ఓకే, ఇప్పుడు కాంపిటీషన్స్ వస్తున్నాయి కదా, ఆ కాంపిటీషన్లో ఒక గిఫ్ట్ ఇచ్చినప్పుడు పిఎం గారు ఫోటో తీస్తారు. ఈ ఫోటో మీరు ఫేస్బుక్లో పోస్ట్ చేసుకోండి. మీకు తెలిసిన మీ ఫ్రెండ్ సర్కిల్ గ్రూప్స్ ఉంటాయి కదా, గ్రూప్స్లో పెట్టండి. నాకు మంచి పాలసీ చేయడం వలన మా పిఎం గారి దగ్గర నుంచి నాకు గిఫ్ట్ ఇచ్చారు. ఆ గిఫ్ట్ కాస్ట్ ఎంత అనేది మనకు వద్దు, ఓకేనా? గిఫ్ట్ వాల్యూ ఎంత అనేది వద్దు. మనకు కావాల్సింది ఏంటంటే ఫోకస్. ప్రజల్లో ఫోకస్ ఉండాలి. ఆ ఫోకస్ ఉంటే ఆటోమేటిక్గా అవుతాము. పర్లేదు, మన హిమబిందు మంచి పాలసీ చేసింది, హిమబిందు అనే మనకి చేసింది, మంచిది వచ్చింది, మనం కూడా ఏదైనా పాలసీ చేద్దాం, బాగా చేస్తుంది అంటే ఏం లేదు. ఎంతసేపు మన ఫోకస్లో ఉంటేనే ప్రజల దృష్టి మన మీద పడుతుంది. మన ఫోకస్లో మనం ఎవరికి చెప్పుకోవట్లే, మన ఎల్ఐసీ ఏజెంట్ అంటే మనం చెప్పుకోవట్లేదు, ఎవరికి చెప్పుకోవట్లే. ఎవరికి తెలుస్తుందా? ఎవరు పాలసీ చేస్తారా? ఎవరు చేయరు. కాబట్టి ఏంటంటే మీరు చెప్పండి అమ్మా, మీరు మీ సోషల్ మీడియాలో అంటే ఫేస్బుక్లో ఉంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము ఏది ఉంటే దాంట్లో, వాట్సాప్ ఉంటే వాట్సాప్, దేంట్లో మీరు ఉంటే దాంట్లో ఎల్ఐసీ గురించి సంబంధించిన మీరు పోస్ట్ చేయండి. మంచి పాలసీ ఉంది, కాంటాక్ట్ చేయండి అని మీ ఫోన్ నెంబర్ పెట్టేసుకుని కింద. చాలా బాగుంటుంది. స్టేటస్ ఉపయోగిస్తుంటారా? ఫేస్బుక్లో ఫేస్బుక్ స్టేటస్, వాట్సాప్లో స్టేటస్ మీరు పెడుతుంటారా? కరెక్ట్. ప్రతిరోజు ఎల్ఐసి సంబంధించి వస్తున్నాయమ్మా. మీరు వాటిని మీరు స్టేటస్గా పెట్టుకోండి. మీ కస్టమర్లు, మీ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చూస్తారు. ఓ, ఇది మీ పాలసీ ఉందా, మంచి పాలసీ అనుకుంటా అని వెంటనే మీ కాల్స్ నాకు వస్తుంటే కాల్స్ కొంచెం చేస్తారు. ఏమంటే మీరు స్టేటస్లో పెట్టారు కదా పాలసీ. నిన్నగా మొన్న లండన్ నుంచి ఒక ఫోన్ వచ్చింది. 2 lakhs ప్రీమియం నెక్స్ట్ మంత్ ఇస్తాను. నేను పాలసీ పెట్టాను, పిల్లల పాలసీ, చాలా అద్భుతమైన పాలసీ అని పెట్టాను. ఈ పాలసీ పేరు రాయడా, కానీ ఏ పాలసీని అడగడం కోసం ఫోన్ చేస్తే అతను 2 లక్షలు కమిట్ చేశారు. నెక్స్ట్ మంత్ చేస్తాను. అంటే మీరు కూడా సోషల్ మీడియాని సద్వినియోగం చేసుకోండి. అంతేకాని సోషల్ మీడియాలో మనం ఎంతసేపు షార్ట్లు ఏమైనా రీల్స్ ఉన్నాయి కదా, అవి అందరూ చక్కగా జోక్స్ వస్తుంటే మన టైం తెలియకుండా టైం ఫుల్ అయిపోతుంది. నేను ఆ ఉద్దేశం చెప్తున్నాను. చూడండి, మీరు చూడదన్నట్లా, మీరు ఎంజాయ్ చేయదన్నట్లా. కానీ మనం ఈ రంగంలోకి ఎందుకైతే వచ్చారో, ఈ బీమా సఖీ ద్వారా ఎల్ఐసి రంగంలోకి మీరు వచ్చారు కాబట్టి మీరు ఏదైనా ఒక విజయం సాధించితే దానివల్ల మీ కుటుంబాల్లో, మీ బంధువర్గంలో, మీ ఫ్రెండ్ సర్కిల్లో మీకు చాలా ఒక పేరు ప్రఖ్యాతులు వస్తాయి రావా, డబ్బుతో పాటుగా. కాబట్టి మీరు దాని గురించి ఆలోచించండి. ఎల్ఐసిలోకి వెళ్ళి 100 పాలసీ చేశారు, వాళ్ళ హిమబిందు లేకపోతే సుశీల గారు 100 పాలసీ చేశారు అనేది మీ కుటుంబాల్లో చెప్పుకుంటే మీకు ఎంత గర్వకారణంగా ఉంటుంది. రెండోది, జనరల్గా మన పిల్లలు స్కూల్కి పంపిస్తాం, పరీక్షలు జరుగుతాయి, మార్కులు వస్తాయి. మార్కులు వచ్చినప్పుడు మనం ఎలా నువ్వు ఫస్ట్ ర్యాంక్లో ఉన్నావా, సెకండ్ ర్యాంక్లో ఉన్నావా అని అడుగుతామా? మార్కులు తక్కువ వస్తే ఏం చేస్తాం? 2 వేస్తాం, అవునా? అంటే ర్యాంక్ తక్కువ వస్తేనే మనం వేస్తున్నామే. మనం ఇక్కడికి వచ్చి ఎల్ఐసిలోకి వచ్చి వెంకటరామ గారి యూనిట్లో మనం ఉన్నాం. ఆ యూనిట్లో నేను నెంబర్ 1గా ఉండాలని మీరు అందరూ అనుకోవాలి. ఎందుకు అనుకోవాలంటే మీ యూనిట్లో తీసుకోండి. మన బ్రాంచ్ తర్వాత చూద్దాం. బ్రాంచ్ లెవెల్లోకి రావాలంటే కొద్దిగా మీకు టైం పడుతుంది. మీరు వెంకటరమణ గారి యూనిట్లో మీరు ఎంతమంది అయితే ఉన్నారో మీరందరూ కూడా అత్యధిక పాలసీలతో అత్యధిక ఆదాయం మీరు పొందుతూ మంచి స్టేజ్కి వెళ్ళాలని చెప్పనేసి నేను ఆవిడకి విజ్ఞప్తి చేస్తున్నాను. అందుకోసం మీరు కూడా చేయండి అమ్మా. మీరు ప్రోడక్ట్ నాలెడ్జ్ని పెంచండి. బాగా పెంచితే ప్రోడక్ట్ నాలెడ్జ్ పెంచుకుంటే, ప్రోడక్ట్ అంటే ఏంటి? పాలసీలు, జీవనోత్సవం అని, జీవనోత్సవం అని, ఇవన్నీ పాలసీలు కదా. ఇవి ప్రోడక్ట్ అంటాం. ఈ ప్రోడక్ట్ మీద ఇప్పుడు మీరు ఫీల్డ్లో పెడతారు. మీరు ఏదో జీవనోత్సవం గురించి బాగా తెలుసుకున్నారు, వెళ్ళారు. మీరు అక్కడ కూర్చున్న తర్వాత ఆ పార్టీ ఏమంటే జీవనానందం ఏంటంటాడు, మీకు తెలియదు. నాకు తెలియదండి అంటారా? అనకూడదు. ఎవరు ఏ క్వశ్చన్ అడిగినా సరే సమాధానం చెప్పగలిగే పరిస్థితి మనకు ఉండాలి. ఎప్పుడైతే మనం కస్టమర్ అడిగిన ప్రతి ప్రశ్నకి మనం సమాధానం చెప్తామో మనకు అక్కడ నుంచి 1 లక్ష కాదు 10 లక్షల ప్రీమియం కూడా వస్తుంది. మొన్న చంద్రపూర్ నుంచి 5 లక్షల ప్రీమియం మనం ఆన్లైన్ తీసుకొచ్చారు కదండి, చాలా బాగుంటుంది. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరు మీరు ఆలోచించే విధానం ఏంటంటే ఏదైనా మనం సాధించాలి. ఎల్ఐసిలో మనకి క్లబ్ మెంబర్షిప్స్ ఉంటాయి, తెలుసా మీకు? క్లబ్ మెంబర్షిప్ అనుకుంది. క్లబ్ మెంబర్షిప్ అంటే ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ క్లబ్ అనేది ఫస్ట్, తర్వాత బిఎం క్లబ్ మెంబర్, తర్వాత బిఎం క్లబ్ మెంబర్, తర్వాత జెడ్ఎం క్లబ్ మెంబర్, లాస్ట్లో సిఎం క్లబ్ మెంబర్. వీటన్నిటికంటే పైన గెలాక్సీ అయ్యి ఉంటాయి. అది మీరు ఇప్పుడే వద్దు, తర్వాత మీరు ఎందుకంటే ఈ వీటిల్లో ఏదో ఒక క్లబ్ మెంబర్షిప్ మీరు సాధించాలి అనేది మాత్రం మీరు టార్గెట్గా పెట్టుకోండి. దేనికి ఎన్ని పాలసీ చేస్తే ఏ క్లబ్లో ఉంటాం అనేది కూడా మీరు మన మేడం గారు చెప్తారు. మీరు అది తెలుసుకోండి. దాన్ని సాధించడం వల్ల మాకేంటి అంటే, మన అది సాధించడం వల్ల క్లబ్ మెంబర్ సాధించడం వల్ల మనకి ఏమైనా ఉపయోగం ఉందా అని మీరు అనుకోవచ్చు. ఉంది. ఏముందంటే సపోజ్ ఒక సీఎం క్లబ్ మెంబర్ మీరు అయ్యారు అనుకోండి. సీఎం క్లబ్ మెంబర్ అవడం వలన ప్రతి సంవత్సరం మీకు ఒక 60-70 రూపాయలు ఎల్ఐసి అలవెన్స్ ఇస్తుంది, ఆఫీస్ అలవెన్స్ కింద ఇస్తుంది, టెలిఫోన్ బిల్స్ ఇస్తుంది,
గిఫ్ట్ ఆర్టికల్స్ ఇస్తుంది. ఇలాగ గోల్డెన్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఒక కార్ కొనుక్కుందాం అనుకుంటే ఒక 5 లక్షల కారుకి ఇస్తుంది, 8 లక్షలు అనుకుంటుంది. 8 లక్షల దాకా కార్ లోన్ ఇస్తుంది. ఇల్లు కట్టుకుందంటే 20-30 లక్షలు కార్ లోన్ ఫ్రీ, మనం ఏమి ఇంట్రెస్ట్ ఏం కట్టక్కర్లేదు. అలాగా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ క్లబ్ మెంబర్షిప్ సాధించిన ఏజెంట్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా మీకు మెల్లిగా మన వెంకటరమణ గారు చెప్తారు. మీరు అన్నీ కూడా ప్రతిదీ కూడా మీరు అర్థం చేసుకుని ఇదంతా మీకోసం చేస్తున్నట్టే మీరు భావించాలి. నా కుటుంబాన్ని నేను ఒక మంచి స్థితికి తీసుకెళ్ళాలి అన్న భావంతో మీరు పనిచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక టార్గెట్గా నిర్ణయించుకుని మా వెంకటరమణ గారి యూనిట్లో నేను నెంబర్ 1గా ఉండాలి అనేది మీరు టార్గెట్గా పెట్టుకుని కనుక చేసుకుంటే చాలా బాగుంటుంది. జీవనోత్సవం గురించి ఒక్కటి చెప్పేసి నేను క్లోజ్ చేస్తాను. మీకు ఇంకా దూరపడుతున్నాము. జీవనోత్సవ పాలసీ గురించి మీ అందరికీ తెలుసు కదా, ఏమో తెలుసు కదా. ఇది పెన్షన్ పాలసీ. అంటే ఒక 10 సంవత్సరాలు కానీ 15 సంవత్సరాలు కానీ 5 సంవత్సరాల దగ్గర నుంచి ఉంది. ఈ పాలసీని ఎవరికైతే మనం పాలసీ ఇస్తామో వాళ్ళు సంవత్సరానికి ₹1,00,000 చొప్పున ఒక 10 సంవత్సరాలు కట్టారు అనుకున్నాం ఎగ్జాంపుల్. 12వ సంవత్సరం నుంచి వాళ్ళకి లైఫ్ లాంగ్ కూడా అదే ₹1,00,000 ఇస్తూ ఉంటుంది ఎల్ఐసి. మీకు తెలుసు కదా, మీకు తెలుసా సార్? ఇది ఏదో తెలుసుకోండి, మంచి పాలసీ అండి. ఒకసారి ఖాళీగా ఉన్నప్పుడు మీరు మేడం గారు నడిపి చెప్తారు. ఆ పాలసీ ఏంటంటే ఒక 10 సంవత్సరాలు ₹1,00,000 10 లక్షలు కడితే ఆ తర్వాత ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఆ పార్టీ జీవించి ఉంటే ప్రతి సంవత్సరం ₹1,00,000 చొప్పున మనకి 40 లక్షలు వస్తుంది కదా. కట్టింది ఎంత ఎల్ఐసికి? 10 లక్షలు. బట్ ఎల్ఐసి నుంచి వచ్చింది ఎంత? 40 లక్షలు. ఆ తదనంతరం మళ్ళీ ఇంకొక 15 లక్షలు వస్తుంది, అంటే 55 లక్షలు వస్తుంది. కాబట్టి ఏంటంటే జీవనోత్సవ పాలసీ అనేది పిల్లలకి మీరు ఎక్కువగా మీరు దృష్టిలో పెట్టుకోండి. చిన్నప్పుడు అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి కూడా పాలసీ ఇస్తున్నారు కాబట్టి ఎవరికైనా సరే 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఎవరికైనా సరే పిల్లలు ఉన్నారనుకుంటే వాళ్ళకి ఈ పాలసీ చెప్పండి. సపోజ్ ఒక చెప్పండి, ఓకే వెంటనే మార్చేయండి. జీవనోత్సవం మీరు చెప్పారు, వద్దు నాకు ఒకసారి కావాలంటే వెంటనే జీవన లాభం చెప్పండి, లేదా జీవన లక్ష్యం చెప్పండి, ఎండోమెంట్ చెప్పండి, జీవన ఆనందం చెప్పండి. సో మెనీ పాలసీలు ఉన్నాయి కదా మనకి, అట్లా వెంటనే మార్చేయండి. మన ఆదాయం నా దగ్గర లేదండి ఒకసారి అంటే మీకు చెప్పదు అసలు. మన దగ్గర అన్ని రకాల పాలసీలు ఉన్నాయి. రెండోది ఏంటంటే ఇవాళ సాఫ్ట్వేర్ వాళ్ళు ఏం చేస్తారంటే 10 ఏళ్ళ పాటు 15 ఏళ్ళ పాటు 20 ఏళ్ళ పాటు కట్టడానికి సిద్ధంగా లేదు, తెలుసు కదా. మీరేం చేస్తారంటే షార్ట్ పీరియడ్లో పాలసీలు కూడా ఉన్నాయి. రెండోది షేర్ మార్కెట్ ఇన్వెస్ట్ చేస్తే ₹1,00,000 వచ్చే పాలసీలు కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా తెలుసుకోండి, వెంకటరమణ గారు చెప్తారు. మీరు వీటన్నిటి మీద ప్రోడక్ట్ మీద నాలెడ్జ్ ఎప్పుడైతే సంపాదించుకుంటారో ఫీల్డ్లోకి వెళ్ళి కూర్చున్న తర్వాత మాట్లాడిన తర్వాత ఆ పాలసీని మీరు కమిట్ చేసుకుని బయటకు వస్తారు. మన దగ్గర నాలెడ్జ్ లేదు, ఆయన ఏదో అడుగుతారు మనం ఏదో చెప్తాం, లేదా అప్పుడు స్పాట్లో వెంకటరమణ గారికి ఫోన్ చేసి ఏమైనా మా ఇలా అడుగుతున్నారని ఏంటంటే అడిగారు చూడతారు, ఇదిగా ఉంటుంది. కాబట్టి ఏంటి మీ దగ్గర ప్రోడక్ట్ నాలెడ్జ్ ఉంచుకుంటూ మీరందరూ కూడా ప్రతిరోజు కూడా ఒక ధ్యానంగా చేసుకుంటే మీరు కూడా బాగా సక్సెస్ అవుతారు. ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళ పాటు చేశారనుకోండి. ఇప్పుడు నాదేంటంటే పరిస్థితి, నేను మొన్న అమెరికాలో ఒక 2 నెలలు 10 రోజులు ఉండి వచ్చాను. నేను అక్కడ ఉండి కూడా రెన్యూవల్సే కలిసి కొత్త పాలసీ చేయలే, ఇండియాలో పాలసీ చేయలే. నాకు నెలకు సరిగ్గా 2 నుంచి 3 లక్షలు వచ్చింది ఓన్లీ రెన్యూవల్ కమిషన్. ఎందుకు వచ్చింది? అంతకుముందు నేను బిజినెస్ చేస్తున్నాను కాబట్టి ప్రీమియం బోర్డంత ప్రీమియం నా దగ్గర ఉంది కాబట్టి వాళ్ళందరి చేత రెన్యూవల్స్ కట్టిస్తున్నాను కాబట్టి నాకు అంత వస్తుంది. అంటే ఇవాళ నేను మానేసినా నాకు నెలకు సరిగ్గా 3 లక్షలు వస్తాయి. కష్టపడితే ఇంకా ఎన్ని లక్షలు వస్తాయి? 6 లక్షలు రావచ్చు, 5 లక్షలు రావచ్చు, అవునా? అందుకని ఏంటంటే మీరందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా కష్టపడండి. ఎల్ఐసి మీద మీరు దృష్టి పెట్టండి. వెంకటరమణ గారు చెప్పినట్టుగా ప్రతి విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని మీరు చేయండి. డెఫినెట్గా మీరు అందరూ సక్సెస్ అవుతారు. మంచి వారి యూనిట్కి మంచి పేరు తీసుకొచ్చిన వాళ్ళు అవుతారు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ త్రివేణి కుమార్.